డైరెక్ట్ ట్యాక్స్లో టైప్స్ ఎన్ని టైప్స్? డైరెక్ట్ ట్యాక్స్లో టైప్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్లో డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి కార్పొరేషన్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్ కాకుండా వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇవన్నీ అన్నట్టు. అవి యూనియన్ గవర్నమెంట్ ఇన్కమ్ మీద వచ్చేవి. స్టేట్ గవర్నమెంట్లో అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, దీనికి కాన్స్టిట్యూషనల్ సీలింగ్ ఉంది 2000 per year అని చెప్పి. ప్రొఫెషనల్ సీలింగ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కాన్స్టిట్యూషనల్ లివింగ్ ఉంది. ఇవి ఇన్కమ్ మీద. అసెట్స్ మీద ఎలా అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ SST అండ్ కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ CTT, ఇవన్నీ వస్తాయి. వెల్త్ ట్యాక్స్, బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, స్టేట్ డ్యూటీ ఏం రావు. స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ ఆర్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఎక్స్పెండిచర్ ఆన్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు ఎక్స్పెండిచర్ మీద వచ్చేసి ఇక్కడ రోడ్ ట్యాక్స్, ఆల్సో డిబేటబుల్. రోడ్ ట్యాక్స్ సమ్ కేటగిరీస్ ఆఫ్ వెహికల్స్ సెల్లర్ విల్ కలెక్ట్ అండ్ సబ్మిట్, ఇలా ఉంటాయి. ఎక్స్పెండిచర్ మీద కొన్ని ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేషన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ల్యాండ్ రెవెన్యూ, స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్ అర్బన్ ఏరియాస్లో, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఇవన్నీ ఇదన్నట్టు. డైరెక్ట్ ట్యాక్స్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అంటే, మెరిట్స్ చూస్తే ప్రోగ్రెసివ్, ఇది రిచ్ పర్సన్ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తాడు, సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది. సివిక్ కాన్షియస్నెస్ ప్రమోట్ చేస్తుంది. సిటిజన్ డైరెక్ట్గా ఇక్కడ పించ్ ఆఫ్ ట్యాక్స్ని ఫీల్ అవుతున్నాడు. సేవింగ్స్ని, ఇన్వెస్ట్మెంట్ని పెంచుతుంది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి కదా. ఇంకా పబ్లిక్ ఇన్కమ్ లెవెల్ పెరిగితే ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. ఎలాస్టిసిటీ, సెర్టనిటీ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్లో టోబిన్ ట్యాక్స్ ఇంపోజ్ చేసి వాలటాలిటీని తగ్గియచ్చు, టోబిన్ ట్యాక్స్. మరి డిమెరిట్స్ ఏంటి అంటే ఎక్స్టర్నాలిటీ. ఇప్పుడు బుక్ ఆథర్స్ ఫర్ ఫిలిం స్టార్ ప్రమోటింగ్ సిగ్నల్స్ అంటే సిగరెట్ ప్రమోట్ చేసే వాళ్ళకు అంతే ఇన్కమ్ ట్యాక్స్, ఒక బుక్ రాసిన వాళ్ళకు కూడా అంతే ఇన్కమ్ ట్యాక్స్. హార్డ్షిప్ కౌంట్ చేసలేము. ఇప్పుడు ల్యాండ్ లార్డ్ ఉంటాడు అద్దెకి ఇచ్చుకొని, వాడికి అంతే ట్యాక్స్ పే చేస్తున్న, ఒకటి కష్టపడి పని చేసే వాడికి అంతే. హై లెవెల్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ ఉందంటే లేజినెస్, పని చేయరు అన్నట్టు, ఎక్కువ అంత ట్యాక్స్కే వెళ్తుందని. బేస్ కూడా పూర్ పీపుల్ ఇందులో ఉండరు జనరల్గా. అప్పుడు ఒకవేళ అందరినీ కవర్ చేద్దామంటే స్టాఫ్ ఎక్కువ కావాలి, అప్పుడు ఇంకా అది బ్రైబ్కి అలా వెళ్ళిపోవచ్చు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లిటిగేషన్ అండ్ లూప్ హోల్స్ ఎక్కువ ఉండొచ్చు కూడా ఇందులో. సో ఇది అన్నట్టు, ఇది డైరెక్ట్ ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్ కింద వచ్చేటివి. ఇంకా మెరిట్స్, డిమెరిట్స్. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ట్యాక్స్, సెస్, సర్చార్జ్. యూనియన్ ట్యాక్స్, సెస్, సర్చార్జ్ ఏంటంటే, ఇప్పుడు యూనియన్ ట్యాక్స్ అంటే ఏంది, ట్యాక్సబుల్ ఇన్కమ్, ప్రాఫిట్, ట్రాన్సాక్షన్, అవన్నీ దాని మీద వేస్తారు. అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. లేటర్గా యూనియన్కి, స్టేట్కి గవర్నమెంట్ డివైడ్ చేస్తుంది, ఫైనాన్స్ కమిషను, ఇది అన్నట్టు. ఇది గవర్నమెంట్ యూనియన్ ట్యాక్స్ ఇదని ఉంటాయి. సర్చార్జ్ అంటే ఏంది మరి? సర్చార్జ్ అంటే ట్యాక్స్ అమౌంట్ మీద ఇది క్యాలిక్యులేట్ చేస్తాము, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఇది CFIకి వెళ్తుంది. సర్చార్జ్ అనేది స్టేట్స్కి ఇవ్వదు, ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా ప్రకారం అట్లా అది ఉండదు, ఓన్లీ యూనియన్ ట్యాక్స్ ఒకటే ఇస్తుంది అన్నట్టు. సర్చార్జ్ దీనికి డస్ నాట్ హ్యావ్ ఎనీ క్లియర్ ఆబ్జెక్టివ్ ఇన్ ప్రిఫిక్స్, ఏం చెప్పలేరు, దేనికన్నా వాడవచ్చు అన్నట్టు.
కాకపోతే ఒక ఎక్సెప్షన్ ఉంది, 10% సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఉంటుంది. దేని మీద కస్టమ్ డ్యూ ఆన్ ద సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ ఆన్ వాట్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ గుడ్స్. అవి సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి వాడతారు అన్నట్టు. సో మరి సెస్ అంటే ఏంటి అంటే, సెస్ అనేది ట్యాక్స్ మీద ప్లస్ సర్చార్జ్ మీద మళ్ళీ వేసేది సెస్. సెస్కి ఆబ్జెక్టివ్ ఉంటుంది, సర్చార్జ్కి ఆబ్జెక్టివ్ ఉండదు, కొన్ని ఎక్సెప్షన్స్ తప్ప. ఈ సెస్కి మాత్రం ఉంటుంది. ఇప్పుడు రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఇలా ఉంటుంది. ఇది సిఎఫ్ఐకి వెళ్తుంది. అక్కడ నుంచి పబ్లిక్ అకౌంట్స్కి వెళ్తుంది సిఎఫ్ఐ, అక్కడ నుంచి పబ్లిక్ అకౌంట్స్కి వెళ్తుంది. సమ్ టైమ్స్ సపరేట్ ఫండ్ కూడా పబ్లిక్ అకౌంట్ లోపల క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ రోడ్ సేఫ్టీ ఫండ్ ఉంది, పరాంబిక్ శిక్షా కోష్ అనే ఫండ్ ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఇక్కడ దీనికి ఏం ఫార్ములా చెప్పలేదు, స్టేట్స్తో షేర్ చేయాలని చెప్పి. సో ఈ సమ్ ఆఫ్ సెస్ మే ఇన్విజిబుల్, కొన్ని ఇందులో కొంచెం సెస్ స్టేట్స్కి వెళ్ళిపోతుంది స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలా, కాకపోతే అది యూనియన్ గవర్నమెంట్ ఒక డిస్క్రిప్షన్ మీద అన్నట్టు. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ మాత్రము జిఎస్టీ కౌన్సిల్ ఫార్ములా ప్రకారం షేర్ చేసుకుంటారు. జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ షేర్ చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్తో జిఎస్టీ కౌన్సిల్ ఫార్ములా ప్రకారం ఇలా అన్నట్టు. ప్రతి ట్యాక్స్కి సెస్ సర్చార్జ్ ఉండాలని ఏం లేదు, గవర్నమెంట్ డిస్క్రిప్షన్. గవర్నమెంట్ ఎందుకు సెస్ సర్చార్జ్ చేస్తుంది అంటే జస్ట్గా వాళ్ళకి డబ్బులు రాబట్టడానికి అంత చేస్తుంది అన్నట్టు. సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఉంటుందా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద అంటే, కొన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఉంటుంది. ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ చూస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ సచ్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ మీద వేస్తుంది. హెల్త్ సెస్ చూస్తే కస్టమ్స్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ మెడికల్ డివైజెస్. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ చూస్తే కస్టమ్స్ డ్యూటీ ఆన్ సమ్ ప్రోడక్ట్స్, లెవిడ్ ఆన్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ సమ్ ప్రోడక్ట్స్. రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ చూస్తే ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్, డీజిల్. జిఎస్టీ కంపెన్సేట్ చూస్తే లివిడ్ అండ్ జిఎస్టీ ఆన్ సమ్ ప్రోడక్ట్స్, విమల్ గుట్కా అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రధానమంత్రి స్వస్థీయ సురక్ష నిధిని ఒక టాపిక్ ఉంది. ప్రధానమంత్రి డైరెక్ట్ ట్యాక్స్ ఉన్న సెస్ ప్రధానమంత్రి స్వస్థీయ సురక్ష నిధి. 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ డైరెక్ట్ ట్యాక్స్ మీద, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ మీద. దీని గవర్నమెంట్ ఒక కొత్త న్యూ నాన్ ల్యాప్సబుల్ ఫండ్ క్రియేట్ చేసింది పబ్లిక్ అకౌంట్ లోపల. ఈ ఫండ్కి ఇక్కడ నుంచి వస్తాయి డబ్బులు. హెల్త్ మినిస్ట్రీ ఇది ఎక్కడ వాడుతుంది అంటే ఆయుష్మాన్ భారత్, దాని సబ్ స్కీమ్స్ ఉంటాయి కదా, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి స్వస్థీయ సురక్ష యోజన, ఎయిమ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీ స్టేట్లో పెడతాము, మెడికల్ కాలేజెస్ని అప్గ్రేడ్ చేస్తాము, నేషనల్ హెల్త్ మిషన్ పెడతాం కదా, హెల్త్ ఎమర్జెన్సీస్ లైక్ కరోనా ఇక్కడ వాడతాం అన్నట్టు. ఇంకొకటి ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్లోనే కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఇది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. ఇటు కంపెనీస్ ప్రాఫిట్ మీద వేస్తుంది. కంపెనీస్ యాక్ట్ 1961 ప్రకారం నెట్ ఇన్కమ్ అది ఎట్లా అన్నట్టు దీనికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. దీని మీద మళ్ళీ సర్చార్జ్ ఉంటుంది, సెస్ కూడా ఉంటుంది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కూడా ఉంటుంది. ఇట్లా దీన్ని మారుస్తూ ఉంటారు. సో ఇది కార్పొరేషన్ ట్యాక్స్ అన్నట్టు. కార్పొరేషన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఆడిట్ అండ్ స్మాల్ కంపెనీస్. ఆడిట్ అనేది ఏంది, ఒక సిస్టమేటిక్ అండ్ సైంటిఫిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆర్ అకౌంట్ బుక్స్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఒక ఇండిపెండెంట్ ఆడిటర్ చేస్తాడు అన్నట్టు. కంపెనీస్ 1 crore కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళ ఆడిటెడ్ అకౌంట్స్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేయాలి. కాకపోతే బడ్జెట్ 2021లో ఏం చేసిందంటే 95 ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా చేస్తే వాళ్ళ ఆడిట్ రిక్వైర్మెంట్ అవసరం లేదు, వాళ్ళ టర్న్ ఓవర్ 10 crore ఉంటే. దీనివల్ల ఏమంటే ఆడిటర్స్ అవసరం లేదు, ట్యాక్స్ కంప్లైంట్స్ బర్డెన్ కూడా తగ్గిపోతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది, ట్యాక్స్ ఎవేషన్ అండ్ బ్లాక్ మనీ కూడా తగ్గిపోతుంది ఇలా అని చెప్పి. కార్పొరేషన్ ట్యాక్స్ ఆన్ స్టార్టప్స్. స్టార్టప్ అనేది ఒక కంపెనీ నాట్ ఓల్డర్ దెన్ 10 years అండ్ నాట్ హ్యావింగ్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 100 crore అండ్ ఇన్నోవేషన్ చేస్తుంది గూడ్స్ అండ్ సర్వీసెస్లో. గవర్నమెంట్ స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా హెల్ప్ చేస్తుంది.
దీనికి ఏంటంటే ట్యాక్స్ హాలిడే ఇస్తారంటే ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు ప్రాఫిట్స్ మీద 3 ఇయర్స్కి ఫర్ ద ఫస్ట్ 10 ఇయర్స్ అవుట్ ఆఫ్ ఫస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కార్పొరేషన్. అంటే 3 ఇయర్స్ ట్యాక్సే కట్టాల్సిన అవసరం లేదు ఇదన్నట్టు. కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఇది.